సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనం ఉన్నాం వనస్థలిపురంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర. ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలు రమేష్ వసంత అనేవాళ్ళు వాళ్ళని కుల బహిష్కరణ చేశారు అని చెప్పి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఇద్దరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండల్ మునిపంపుల గ్రామానికి సంబంధించినటువంటి ఆ దంపతులు ఇద్దరు కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రుల కోసం బయట పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళ బంధువులు కూడా చాలా మంది ఉన్నారు. అసలు కుల బహిష్కరణ ఏంటి? ఏ సమాజంలో మనం ఉన్నాము? ఏ యుగంలో మనం ఉన్నాము? రాతి యుగంలో ఏమన్నా ఉన్నామా? కాదు కదా. అందరూ చదువుకుంటూ అందరూ సమానంగా అనుకుంటున్నటువంటి ఈ సమయంలో, పైగా మనకి రాజ్యాంగమే అందరికీ సమాన హక్కులు ఇచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో కుల బహిష్కరణ చేయటం ఏంటి? అసలు ఆ అర్హతను ఎవరిచ్చారు? ఆ రైట్ ఎవరికి ఉంది? ఎందుకు ఉంది? ఒకసారి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే అప్పుడు మొత్తం మనకు అర్థమవుతుంది. ఆ ప్రయత్నం చేద్దాం. ఏమైతారండి తనకు? నేను మా వదిన మేడం. ఆయన ఏం జరిగింది అసలు? ఇప్పుడు అన్నదమ్ముల భూమి పంచాయతీ మేడం. భూమి పంచాయతీ నేను షెడ్ వేసుకున్నాను బర్లకి. రమేష్ షెడ్ వేసుకుని ఒక 15 లక్షలు పెట్టి. ఇప్పుడు వెనకట వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడు పంచిచ్చిరు బాగా. ఈయన చిన్నపిల్ల పెళ్లి కానప్పుడు ఈయనకు రాళ్ళు బోళ్ళు ఈయనకి ఇచ్చిర్రు. సేద్యమైన భూమి ఏమో ఆయనకి ఇచ్చిర్రు. ఈయన ఒక 5 years ముందు ఈ రాళ్ళ భూమి ఉంటే అని మంచి సేద్యం చేసుకుని దాన్ని ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు పంట పండుతుంది. అది మంచిగా అతని గిట్ట పండుతుంది. కానీ ఇప్పుడు ఆయన ముగ్గురు కొడుకులు ఎదిగిరు మేడం. ఒక కొడుకు పెళ్ళి అయింది, 2 కొడుకులు ఇప్పుడు పెద్దగా ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు నాకు చక్కగా బాట కావాలి అనే ఉద్దేశించి ఆయన ఏం చేసిండు, ఈయనని పక్కకు నూకుదాం చిన్నోడిని, నేను ఆ మేనుకుంటే నా ముగ్గురు కొడుకులకు రస్తా అయింది బాట అని ఉద్దేశించి కులాల రమేష్ నువ్వు పాలు తిరగాలరా అని తిరగబెట్టిండు. ఎవరు? పెద్ద నరసింహ. తిరగబెట్టినందుకు సరే అని మనం ఒక పెద్ద మనిషి చెప్పినట్టు ఇందామని ఈయన ఇట్లా తల ఉంచుకుంటూ ఉన్నాడు పంచుకురు. ఈయనకు 2 గుంటలు అప్పుడు వెనకడే రాళ్ళు బోలు అని ఎక్కువ పెట్టిర్రు. ఇప్పుడు ఏం చేసిరు ఆ పెద్ద మనుషులు? ఉన్న సమానం చేస్తాం, నీకు ఎక్కువ పెట్టిన ల్యాండ్ నీకు ఇయ్యను. ఇప్పుడు ఈ రమేష్ ఏంటంటే నేను 4 లక్షలు ఖర్చు పెట్టినాడా, మన నా డబ్బులన్నీ ఇవ్వండి, లేకుంటే నాకు 2 గుంటలు అమ్మనాయన పెట్టిన భూమి అని ఇవ్వండి అంటే నీకు అట్లా ఇవ్వం ఇట్లా ఇవ్వం, నువ్వు ఇన్ని రోజులు పంట పండించుకున్నందుకే నీ అమౌంట్ పోయింది అంతవరకు అని అన్నారు. అంటే మీ ఇట్లా ఇనమని కులాల మాట్లాడుకుందా అని మాట్లాడుకోవడానికి వచ్చారు. కుల పెద్దల మధ్యలో మాట్లాడుకుందని వచ్చారు. మాట్లాడడానికి వచ్చినాడు వాళ్ళు ఏమన్నారు, మీరు చెప్పినట్టు వినాలిరా నువ్వు, లేకుంటే ఎక్కడ పోయి నీకు న్యాయం జరగదని వాళ్ళు కుల పెద్ద మనుషులు ఒక 4-5 అన్నారు. మొత్తం 10 మంది మేరే వాళ్ళు 10 మంది కలిసి అన్నారు. పెద్ద మనిషి అన్నప్పుడు ఇటు 5 అటు 5 4 అని ఉండాలి. లేకుంటే వాళ్ళు చెప్పిన 10 మంది పెద్ద మనుషులే వాళ్ళు ఎందుకు వాళ్ళే మాట్లాడుకోవాలి. 20 మంది మా మాటలు విన్న తర్వాత వాళ్ళే డిసైడ్ చేసుకుని వచ్చి సంతకం పెట్టారు. రమేష్ ఏం చేసిరంటే ఈయనకు 70,000 ఇస్తాడు చేసిరు. 70,000 ఇస్తాం నీ కింది బాగా ఉండరా అని చేసిరు. అట్లనే మేము అప్పుడు ఒప్పుకున్నాం. ఫస్ట్ ఒప్పుకున్నాక సరే అని వచ్చేసినాం. స్టేషన్ బయటికి నుంచి రాగానే ఈయన ఏమంటాడు, ఈ నరసింహ అంట ఆయనకి ఏంది ఆయనకు 70,000 ఇరకనే తిరిగిండు, ఇంకేముందిరా ఇచ్చేది అని నరసింహ అన్నాడు. అంటే పక్క వాళ్ళతోటి. అంటే ఆ పెద్ద మనిషి వచ్చి అరే ఏంద్ర రమేష్ నువ్వు సంతకం పెడితివి, నీకు ఇప్పుడు డబ్బులు ఇయ్యడా, నీకు భూమి దక్కనియదా, ఇదేంద్ర పద్ధతి కాదురా అంటే ఎట్లన్నా చూద్దాంలే ఒకరు ఇప్పుడే అనగానే ఎమ్మటే ఒక ఆవేశం మీద అనొచ్చు, కానీ మనం తర్వాత చూద్దామన్నా అని మేము అట్నే సైలెంట్గా ఆగినాం. ఆగుతా ఉంటే రోజులు గడుస్తూ ఉన్నాయి, డబ్బులు ఇవ్వట్లేరు. నేను దుంతా ఏం చేస్తావు ఐసా పైసా అని ఈయన చిన్న ఆయన ఎగతాలు చేస్తుండు. నా డబ్బులు ఇచ్చి నువ్వు ఏమైనా పని చేసుకోవన్నా అంటే అది కాదురా అని ఈయన ట్రాక్టర్ నీళ్ళు వేసిండు. ఈమె మా భార్యకు ఆపరేషన్ అయింది పోయిన నెల క్రితం, 2 నెలల. ఈ రమేష్ ఆడికి వస్తానే వస్తుండు. ఆయన అంతనే ఈయన వచ్చే చూసి నీళ్ళు వేసింది. ఇక ఈమె లేదు, వసంత అంటే అక్కడ హాస్పిటల్ ఉంది, మేము అందరం అక్కడ ఉన్నాం. ఆయన ఒక్కడే ఉండు, ఇంటికి పోయి చూసేస్తా బర్రెలు గిట్టు ఉండే చూసేస్తాను పోయిండు. పోయినందుకు ఈయన ఏం చేసిండు, ఆడ నీళ్ళు వేస్తున్నాయి ఎందుకంటే ఇది బాయికాడ అనుకుంటుంటే ముస్తాతో కత్తి ఉండే, ఆయన తాళ్ళెక్తాడు. ఓళ్ళు నరసింహ తాళ్ళెక్తుంటే కత్తి తీసిండట. ఈయన ఒక్కడు వాళ్ళు 4 ఉన్నారు ఆడ, కొడుకులు ఆయన ఒక్కడు. 4 ఉంటే ఉన్న పెద్ద మనిషి ఉండే ఏంద్రా అది అని విడగొట్టిరు. ఈ రమేష్ అన్న భయపడ్డాడు, అమ్మ నన్ను చేస్తాడు అని దూరం వెళ్ళిపోయింది. ఇక ఈ మా వదినకు చెప్తే వద్దా నేను ఇంటికి వెళ్ళిపోతాయా ఈ హాస్పిటల్కి ఎట్లా చేసుకుంటే మేము హాస్పిటల్లోనూ ఆమె వెళ్ళి వచ్చింది. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ కులాన పిలిచిరు. మీ కులం చెప్పిన మాట వినంది నువ్వు ఎందుకురా, మళ్ళీ ఏ రస్తాలో పోతున్నాయి ఈయన ఆయన కాడికి వదలేడు. ఇక మనం స్టేషన్ పోదాం అనుకున్నాం, ఈ స్టేషన్లో పని కావాలి, ఆ ఎస్ఐ ఇంటలేడు. స్టేషన్ కాడ పని కాకుంటే మేము రస్తాలో పోతుంటే ఏమరా రమేష్ అని ఒక పెద్ద మనిషి ఆపిండు. ఏంద్రా మీరు చెప్పినట్టు ఈయనంది, ఏం మనిషిరా నువ్వు, ఎంత దూరం పోతారా నువ్వు, న్యాయం ఎడ జరుగుతారా నీకు అని దూషించింది. నేనని నాకు అయిన కాడికే అవుతుందన్నా, నేను మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది అయితే పెడతలేనుగా, అది ఉంటే పడవ ఉండని 20 ఏళ్ళు కాదు 60 ఏళ్ళ దాకా పడవ ఉండని, మాకు నష్టం లేదు, బైర గొర్రెం వేస్తుంది, నా బైరం వేస్తే ఆయన బైరం వేస్తే ప్రజల బైరం వేస్తుంది అని ఇచ్చిపెట్టేసినాం. దాన్ని ఇచ్చిపెట్టేసిన తర్వాత అట్నే జరుగుతుంది. బోనాల పండుగ వచ్చింది. బోనాల పండుగ వస్తే వీళ్ళు బోనాలు చేసిరు, ఊరంతా బోనాలు చేసి వీళ్ళు చేసిరు.
రమేష్ చేసిండు, ఊరంతా చేసింది. బోనాల పండుగ వాళ్ళు ఈయనకు చెప్పలే. ఎస్సీలతో ఏమన్నాడు, వాళ్ళ ఇంటికి పోదురా మీరు డప్పు కొడుతందుకు, వాళ్ళు మన కులం నుంచి బహిష్కరించిన వాళ్ళని, వాళ్ళు మన కులాలు హక్కు లేదు, వాళ్ళకు హక్కు లేదు, గుళ్ళె పాలు లేదు, ఏం లేదని ఆయన చెప్పిండు. వాళ్ళు అధ్యక్షుడు, గౌడ సంఘం అధ్యక్షుడు. అంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తారు కదా, మీరు డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేస్తారు కదా. వాళ్ళు వచ్చి మావాడి పెద్దోడేడి ఈయన చెప్పిండు, అదే మనం కూడా మీ ఇంటికి బోనం చేస్తే మేము రాము, డబ్బులు కొడతానికి రామని ఈ అబ్బాయికి చెప్పిండు. నేను చేసి ఆ నాన్న ఇట్లా తాతకి ఇట్లా అంటుండు, డప్పులట రారట వాళ్ళు అంటే, సర్లే బిడ్డ రాకూడదు మనమే కాకుండా 1000 రూపాయలు అయ్యా కాడ 2000 పెట్టుకొని మనమే తీసుకుపోదాం, అదే బోనం కదా, అదే డబ్బులు తీసుకోదాం, మన ఎక్స్ట్రా డబ్బులు తీసుకోదాం అని ఈయన వాళ్ళ ముందర వెళ్ళిపోయారు. ఒక ½ అన్ అవర్ అయింది, మేము డబ్బులు తీసుకొని 2 డబ్బులు తీసుకొని బోనాలు తీసుకొని వెళ్ళిపోయినాం. ఇలా వసంత మా బిడ్డ, పెద్ద బిడ్డ, ఈమె బిడ్డ, ఈమె మా వదిన, 3వ వదిన, ఈమె బిడ్డ తీసుకొని వెళ్ళిపోయినాం. మేము అక్కడనే ఉన్నాం. వచ్చిర్రు, మేము బోనం పెడతానికి ఆగినాం గుడి దగ్గర. ఆయన ఒక 10 మంది వచ్చిర్రు ముందరికి, డప్పులు ఆపన్నాడు. ఆపిండు, డప్పులు కొట్టే అతను. ఆపినాక ఎందుకు ఆపినావు అని మేము అడిగినాం. నీకు అర్హత లేదంటాం, మళ్ళీ ఎందుకు వచ్చినావు గుళ్ళకు అని. మన గుళ్ళలో కదా అర్హత కావాలంట, ఆ గుడి తాళం వేయరా అని చెప్పిండు వాళ్ళకు. వాళ్ళందరూ బోనాలు లోపల పెట్టుకురు, మాకు బోనాన్ని అట్నే ఆపిండు. 2 గంటలు ఆపిండు మేడం, పట్టుకొని నిలబడే ఉంది. వీడియోలు గిట్లు ఉన్నాయి, ఆమె ఏడుస్తుంది. మేము చెప్పినాం ఏడ్చకు, కాకుండా అర్ధ గంట తర్వాత పెట్టుకుందాం మనం. ఇప్పుడు మనం అంటరానం చేసినప్పుడు మన కులం తక్కువ ఎందుకు అయితే మనం పక్క పెట్టిపోదాం, దానికి మనం ఏం టెన్షన్ పడక. నేనే ఉన్నా లైవ్లో, అది చెప్పినా సరే అను. ఆయన గుడి తాళం వేసుకొని పోయిండు. మేము 100 నెంబర్కి ఫోన్ చేసిన, సార్ ఇది ఇట్లా చేస్తున్నానే వచ్చిన ఒక ముసల్మేను, ఒక ఆయన మహేష్ గౌడ ఏం పేరు అంతగా, వాళ్ళిద్దరు వచ్చారు. సార్ మరి తీపి సార్ అంటే చూసి ఒక అర్ధ గంట చెప్పి వాళ్ళని పెద్ద మనిషిని అడిగిండు, మరి తీపి ఏంది ఏం కదా అంటే, వాళ్ళు ఏమన్నారు, నాకు సంబంధం లేదు అని పోలీసు ఆయన అన్నాడు. కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి, మరి కులమకారాత లేనప్పుడు ఎందుకు సార్ మరి మీరు వచ్చింది ఏమిటి సార్ అని నేను అడిగిన. ఆయనని అదే నన్ను అడుగుతుంది భయ్, ఎస్ఐని అడిగాడు. ఆయన ఎస్ఐని అడగా ఎస్ఐకి ఫోన్ చేసిన, ఆయన ఫోన్లోకి వెళ్ళి మా రమేష్ అన్న మాట్లాడాడు. ఏంద్రా తాగబోతాడా నీ సంగతి దొరికే నాకు అని ఎస్ఐ అంటాడు. ఇదేం సార్ మీ మాట్లాడింది ఏంది, ఈ టైంకు తాగబోతాడు అంటే ఏం సార్, పండుగ చేసుకుంటే సకాలంగా నువ్వు తాగబోతాడు అంటే ఏం సార్ అని మా అన్న అన్నాడు. సరే సార్ సరే అని మేము అన్న పెట్టి అన్న ఆయనతో మాట్లాడితే ఫలితం దక్కలేదు. ఇలా మనం బోనం ఎత్తుకొని ఇదే బోనాలు తీసుకొని రావణపేట పిఎస్కి పోదాం. పిఎస్కి పోదాం అంటే ఆ కానిస్టేబుల్ అంటాడు, పిఎస్కి రావద్దు మీరు, ఇప్పుడు బోనాలు అక్కడ పెట్టురు అంటాడు. మేము పెట్టాం సార్, ఇట్నే ఉంటాం, తాళం తీస్తేనే లేకపోతే ఏ బోనాలు తీసుకొని రావణపేటకు వస్తా అని చెప్పిన. అది కాదు ఇది కాదు నాకు సంబంధం లేదు భయ్యగా, మీ ఇష్టం ఏం చేసుకో అన్నాడు కానిస్టేబుల్. సరే సార్ అను పేటకు పోదామని ఇంటి దారి బట్టి ఇంచెల దగ్గర ఒక గుడి ఉంటుంది మేడం, ముందల గుడి ఓ 50-100 మీటర్లు అనుకోరాదు, దూరం వెళ్ళినాం. అప్పటికి కానిస్టేబుల్ మాకు అని చెప్పిన తర్వాత ఒక అర్ధగంట సేపు అక్కడే ఆగినాం. మళ్ళీ మేము ఆగిన తర్వాత ఆయన వెళ్ళిపోయింది. మీ ఇష్టం ఏం చేసుకో, వచ్చి కంప్లీట్ ఇచ్చుకుంటూ బోనం తెచ్చుకుంటూ ఏమైనా తెచ్చుకోమన్నాడు. సరే అన్న మనం పోంపా, ఒక ఆటో మాట్లాడుకొని అని చెప్పినాం. ఆటో ఆయన ఫోన్ చేసినాం. ఈయన పోయిండు, అక్కడ ఏమో పెద్ద మనిషితో మాట్లాడుకుంటూ కానిస్టేబుల్, ఈసారి వీళ్ళు ఇంటర్వ్యూ రావణపేటకు వస్తుంటారు, 100 నెంబర్ ఫోన్ చేసిరు, మరి ఇది ఉంటట్టు సార్ అంటే, నీ మాట్లాడుతాగురా అని ఎస్ఐ అన్నట్టు వాళ్ళతో. ఎస్ఐ మళ్ళీ మేము ఫోన్ చేసిన అర్ధగంటకు, మేము మాట్లాడిన అర్ధగంటకు మళ్ళీ అర్ధగంట ఎక్స్ట్రా గంట సేపు తర్వాత కానిస్టేబుల్ తాన్సే తీసుకుని వచ్చిండు గుడిది. మరి నువ్వేం తెచ్చినావన్నా, తీస్తే అధ్యక్షుని వచ్చి తీయమను, అదే మేమే పెట్టుకుంటాం. అప్పుడు అర్హత లేదన్నావుగా గుళ్ళు ఎందుకు పోతాందుకు. కానిస్టేబుల్ అన్నాడు మాకు సంబంధం లేదు భయ అని. ఇప్పుడు ఎట్లా వచ్చింది అన్న నీకు అర్హత అని అన్న అంటే, అన్న మాకు తెలియదు భయ, ఆయన ఇచ్చింది మేము తెచ్చినాం అంటే తీదు పాన్ని అన్న. ఆల్రెడీ కానిస్టేబుల్ ఒక ఆయన బయట ఉంటాడు, ఒక ఆయన పోయి ముందర గేట్ తాళం తీసిండు, గర్భగుడి తాళం తీయలే. గర్భగుడి వెళ్తారు, పండుగ వెళ్తారు, పండుగ రోజు వెళ్తారు, దీపం కూడా పెట్టుకుంటాం మేడం. గర్భగుడి తాళం తీయలే. మరి అదేందన్న అంటే ఈ కానిస్టేబుల్ చెప్తా, అరే పొప్ప అని సైగ చేస్తున్నాయి ఆయనకు. అన్న నువ్వు తీసిన నా దగ్గర వీడియో ఉంది, తీయకు ఇప్పుడు అంటే నీకడే కదా ఈ వీడియో ఓల్దీవన్నా నేను వీడియో అని దురుసుగా మాట్లాడుతున్నా. మా వాడిని అదే పెద్ద 3వ వాడిని మాట్లాడు, సార్ ఇది కాదు పద్ధతి, నీకు అర్హత లేదన్నావు, మేము చెప్తే అర్హత, మేము చెప్తే మీకు కులం మూలం కాదు, వాడు కులం మూడని ఎట్లా తీస్తావు సార్ అంటే, నాకు ఎస్ఐ చెప్పిండు అబ్బాయి. మనకి ఆ బోనం అయిపోయింది కదా మేడం, పోలీస్ స్టేషన్ పోయినాం. అరే ఏం చేయాలంటే ఒక పెద్ద మనుషులు తీసుకొని పోయినాం మేము. సార్ మరి గిది రాత్రి జరిగింది గిది ఈ సంగతి అంటే, ఏం చేయాలరా అంటే మా వదినని రాత్రి తిట్టినావు కదా సార్, ఇది కాదు పద్ధతి గిది అని చెప్పినాం. అరే నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయిరా, మీరే పెట్టినారట బోనాలు, మరి మీరు పెట్టినారు మేము పెట్టినా కదా అన్ని నా దగ్గర మా మీదకి రివర్స్ అవుతుండు. అది కాదు సార్ మా దగ్గర ఎవిడెన్స్ 9:21కి 8:21కి ఆయన తాళం వేసుకుండు, 9:24కు తాళం ఓపెన్ చేసిండు. సార్ ఇది మా దగ్గర ఉంది వీడియో అని చెప్పించిన నేను నైటు. అంటే నీకాడ ఎక్కడ అంటే తీసింది నేనే సార్ ఆడా, నేనే అంటే నువ్వు అన్నాడు. మా వదిన మా సడ్డకుడు సార్ అని చెప్పిన. సరే అన్నాడు, నీ కేసు చేయాలంటే 3 సార్లు అన్నాడు. ఏం చేయాలంటే నేనేం చేయాలని చెప్తా సార్, నువ్వు పెద్ద మనిషిగా నువ్వు ఏం చేస్తావు చెప్పు సార్ అని నేను అన్నా. సరే నీ కేసు కడతా పో అన్నాడు.
కేసు కడతాడు. సరే మీరు వెళ్ళిపోర్రా, ఇక వెళ్ళిపోరు, ఇంకా రాకురా అన్నాడు. సరే మేము ఇంటికి వెళ్ళిపోయినాం, అయిపోయింది. వారం రోజులు గడిచింది మేడం, కేసు కట్టలే. పెద్ద మనిషి తీసుకుని మళ్ళీ పోయినాం, ఎస్ఐ లేడు. మళ్ళీ ఒక 2 రోజులు మళ్ళీ పోయినాం, మొత్తం 14 రోజులు గడిచింది. ఎట్లే ఏమైందని మళ్ళీ లాస్ట్ నాడు పోతే, అరే ఆల్రెడీ కేసు కట్టినా, నువ్వు వెళ్ళిపో, మళ్ళీ 6 నెలలకు ఇది కోర్టుకు పోవాలి, కేసు ఎఫ్ఐఆర్ కోర్టుకు పోయి వస్తుంది, అప్పుడు నీకు చెప్తాంరా ఏమన్నా మాకు కట్టినట్టు అది రిసిప్ట్ సార్, మాకు పిటిషన్ ఇచ్చినట్టు అని చెప్పిన నేను. ఇది ఇచ్చేది కాదురా, ఆల్రెడీ కోర్టుకు పంపినా, వస్తుంది పో అని, నీకేంగా టెన్షన్ పడకు, 6 నెలలు నువ్వు ఇంటికి పో, పండుకోపో అది అని మాట్లాడిండు. సరే అని మేము 6 నెలల దాకా ఆగితే మనకు తెలియదుగా మేడం ఇవన్నీ ఉంటాయని మేము ఇంటికి వెళ్ళిపోయినాం. మా ఆయన ఏం కేసు కట్టలే, ఏం చేయలే. మొన్న ఇది కులం అందరు కలిసి ప్రతి ఇయర్కి ఒకసారి గౌడ సంఘం అందరు కలిసి కూర్చుంటారు, తాళ్ళు పంచుకుంటారు. అంటే తాళ్ళు ఎక్కేటోళ్ళు ఉంటాయి. మళ్ళీ ఈయన మా అన్నకు పాలు అయితే ఉంది కదా, గుళ్ళె పాలు ఉంది, మా పేరు కూడా ఉంటుంది ఆడ గుడి పైన, వీళ్ళ నాన్న పేరు, వీళ్ళ నాన్నలో తాత పేరు, ఆయన తాత పేరు ఉంటే ఆ శిల్పం తీసేయమని చెప్పింది మా అన్న. అది శిల్పం తీసేయరా, నాకు అర్హత లేనవుగా, నా అయ్య పేరు ఆ శిల్పం మీద ఉందా, తీసేసి మాట్లాడరా అన్నాడు. ఏం తీసేస్తాం, అది తీసేయమని వాళ్ళు మాట్లాడుతారు. సర్లే అని మేము ఊకున్నాం. మనం కులం పంచాయతీ నాడు పోయిరు కులానికి, నా పాలు నాకు ఉంటుందిగా అని పోతే, నీ కులంలో ఎక్కదా ఇంకా పాలు, ఆయనే తీసేస్తుంది, మళ్ళీ నీకు అర్హత ఎక్కడదని వస్తున్నావురా నువ్వు అని ఇట్లా న్యూస్ ఆడ బాగా జరిగింది. ఇక బాగా వాళ్ళకి వీళ్ళకు జరిగింది. జరిగితే ఇక వీళ్ళు ఇంటికి వచ్చేసారు. ఇక ఇచ్చిన పిటిషన్ వాపసు తీసుకోవాలి నువ్వు, ఇక మేము వాళ్ళు చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒప్పుకుంటే ఏదైనా చేస్తాం, ఒప్పుకోకుంటే నీది ఇక నువ్వు ఎక్కడ పోయినా నీకు న్యాయం జరగదు, ఇది చేయని చెప్పిండు ఆయన. కాలు పట్టుకో, చేలు పట్టుకోవడం తప్పు చేయనప్పుడు కాలు ఎట్ట పట్టుకుంటాం మేడం, చేసింది వాళ్ళు తప్పు. వాళ్ళ కొడుకు, చిన్న కొడుకు వాళ్ళు ఎయ్యిరా చెయ్యిరా అని వాళ్ళ కొడుకులు 3 ఉంటారు. ఇక వాళ్ళు అందరు ఎగబడి తాపించి తినిపించి వాళ్ళతోటి ఈయనని అటాక్ చేద్దామని అప్పటి రాత్రి ఈయన మేమేమి ఇక ఫోన్ చేయలేము. మేము ఇక ఇంకో వీళ్ళ మనవరాలకి బిడ్డకు కొడుకు పుట్టిండు, ఆయన హాస్పిటల్లో ఉండు. అన్న రేపు ఉదయం 1 తారీఖు 2 తారీఖు పిల్లలు బండి చాలా అయితే బంద్ అవుతుంది, ఆ రోజు పోదామన్నా అంటే సరే తినని పోదామన్నాడు. అంతవరకు మాకు తెలిసింది మేడం. నైట్ 1 ఈయన మంచిగా ఉన్నా అనుకున్నాం, మన ఈ సిచ్యువేషన్ ఉందని మనకు తెలియదుగా. మేము 28కి ఫోన్ చేసినాం, 29కు 30కి చేయలే. లోపల ఇక బాధ ఉంది కానీ మాకు చెప్పట్లేడు. సరే అన్నాడు, ఓకే అని మేము పోదాం అనుకున్నాం. తెల్లారి ఫోన్ చేద్దాంలే, రేపు స్కూల్ పిల్లలు వస్తారుగా, వచ్చిన అందరం పోదామని మేము అనుకున్నాం. కానీ నైట్ వరకు ఇది జరిగిందని మాకు తెలియలే. మాకు ఈ అబ్బాయి ఇది వర్షం కొట్టేది మందు, ఇద్దరు తాగాడు, పడిపోయిండు. పడిపోతే వీళ్ళు హాస్టల్ ఉంటారు మేడం, ఇప్పుడే ఇది తీసుకొచ్చిన ఈయన హాస్టల్ ఉంటాడు నారకడపల్లిలో. పెద్ద వీళ్ళిద్దరేమో ఇక్కడ పటాన్చేరు దగ్గర పాచి మైలారం అని ఉంటుంది, వాళ్ళిద్దరే ఉంటారు ఇంటికాడ. ఒక 10 బర్రెలు ఉండే ఈ లొల్లి కన్నా నాకెందుకు కానీ ఆ బర్రెలు ఒక 4-5 అమ్మిండు. ఇప్పుడు 7-8 ఉన్నాయి. ఆ బర్రెలకు అది దాన్ని చూసేటోళ్ళు చేసేటోళ్ళు ఇప్పుడు ఆ తాళం వేసే ఉంది. అది అది అక్క, మా అక్క, మా బావ. అట్లా చేస్తారట మేడం వాళ్ళు అట్లనే చేసి మా అక్కని మా బావని చంపి వాళ్ళు వేసుకుంటారు. మాదంతా ఏ పిల్లలు ఆదికి రాలే మాకు. సీరియస్గానే ఉందని చెప్తారు మేడం. 48 గంటలలో చెప్తామంటారు. పిల్లలు మాకని చేశాను అనుకోలే. చిన్న ఆయన ఫస్ట్ ఇయర్ మేడం. చెప్పారా అమ్మా ఇలా జరుగుతుంది ఇంట్లో అని మీకు ఎప్పుడన్నా చెప్పారా? ఏం చెప్పారు మేడం. మొన్న మా ఫ్రెండ్ చనిపోతే ఆడికి పోయినాం మేడం. పోతే కాల్ చేస్తే ఇట్లా గొడవ ఉందని పిలిచి పోయేస్తా అని చెప్పింది మేడం. అంతే. మళ్ళీ మార్నింగ్ కాల్ చేద్దామంటే సార్ చేసిండంట మేడం. మళ్ళీ వస్తున్నా అని చెప్పిరంటే సారే కట్ చేసిండు మేడం. వెళ్ళలే మేడం, ఇప్పుడే వచ్చిన. ఏమవుతారమ్మా? చెల్లి అవుతుంది మేడం. చెల్లి అవుతుందా? ఎలా ఉంది ఇప్పుడు? సీరియస్గానే ఉంది మేడం. సీరియస్గానే ఉందా? మరి మీరు ఎవరు వెళ్ళి మాట్లాడలేదమ్మా? మేము 5 వాళ్ళు ఇక్కడే ఉంటాం మేడం. మాకు తెల్లారి తెలుసు. పిల్లలు కూడా చిన్నోళ్ళు ఉన్నారు. చిన్ననే ఉంటారు మేడం. శనికాడాలని మస్తు ఇబ్బంది పెట్టారు. మా చెల్లెని, మరిదిని, వీళ్ళందరినీ కొట్టిరు. వాళ్ళు పెద్ద పెద్ద ఊరు, వీళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నారు. వాళ్ళ భూమి 2 గుంటలు ఎక్కువ ఉంటుందంటే పంచిస్తారని కూడా అన్నాడు మా మరిది. మా చెల్లె ఎవరికి చెప్పలేరు. శనిగాడి పోయి తాగిరు. ఓలో వేరేటోళ్ళు కాల్ చేస్తే మేము బతకమంటే వాళ్ళ పుణ్యం కట్టుకురు. వాళ్ళ నీడికి వేసుకొచ్చారు. కానీ
ఆయన పోలీసు కంప్లైంట్ ఇచ్చినప్పుడు రావణపేటలో ఆయన ఎస్ఐ పట్టించుకుంటే ఇంతవరకు రాకపోవు. ఇది ఎందుకు మీకు ఈ గొడవ లేదు, ఇది బోనాలు గీనాలు పెట్టుకొని అంటే ఇంత గొడవే రాకపోవు, ఇదంతా జరగపో, ఓల్దాలు చేసుకుందరు, ఓల్దాలు నుందరు. అసలు ఆయన చేసిందే ఇది. పట్టించుకుంటే ఇంతవరకు కాకపోవు. ఆ కులం వాళ్ళు కాదంటేనే మీ కాడికి వచ్చిర్రు. మీరు పట్టించుకున్నప్పుడు ఎట్లుంటుంది మేడం? స్థానిక ఎస్ఐని సస్పెండ్ చేయాలి, కుల పెద్దలను కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలి. దయచేసి ఇది మాకు న్యాయం మాకు న్యాయం జరగాలి. మా భూమి మాకు ఇప్పించాలి. మా రిక్వెస్ట్ ఇదే. ఎందుకంటే 2 ప్రాణాలు పోతున్నాయి, 2 ప్రాణాలకు ముప్పు పెట్టినరు. వాళ్ళు స్థానిక ఎస్ఐ యాక్షన్ తీసుకోలే. 2 ఈ పిటిషన్ 2 పిటిషన్ ఇస్తున్నాం. 2 పిటిషన్ ఇచ్చినా కూడా చర్య తీసుకోవాలి. చర్య తీసుకోలేదు. చేసినా కూడా న్యాయం జరగాలి. దయచేసి మీ ద్వారా నేను కోరేది కదే, మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం. రమేష్ వసంతల్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు చెప్పండి, ఏ కండిషన్లో వాళ్ళు వచ్చారు, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇలాంటి కండిషన్స్లో చెప్పలేమనుకోండి, ఈవెందో ఏంటనే చెప్పండి. యాదండి, వాళ్ళు ఊరు నుంచి జనరలీ పురుగులకి వేసే మందు తీసుకుని వచ్చారనమాట. ఇద్దరు కన్జ్యూమ్ చేసి వచ్చారు. సో అంటే పంట గ్రోత్కి వాటికి వాడే హర్బిసైడ్స్ అంటాము, ఆ మందు వాడి వచ్చారు. అమోనియం ఫాస్ఫేట్ అనే మందు అనమాట, నానోడాప్ అనే మందు ఇద్దరు తాగి వచ్చారు. సో వచ్చిన వెంటనే ప్రాథమిక చికిత్స స్టార్ట్ చేసాం కింద, ఇయాల్లో తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేసాం. జనరల్లీ ఈ మందు కొంత మనకి లివర్ మీద అలాగే కొంత కణాల మీద కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది దాన్ని. సో ప్రస్తుతానికైతే అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇద్దరు వైటల్స్ పరంగా అయితే బీపీ కానీ హార్ట్ రేట్ కానీ అవన్నీ బాగానే ఉన్నాయి. హస్బెండ్ కొంచెం లివర్కి సంబంధించిన ఎంజైమ్స్ ఎలివేటెడ్గా ఉన్నాయి. వైఫ్ కొంచెం రక్తం ఆల్రెడీ ముందుగానే తక్కువ ఉన్నట్టుగా ఉంది. ఫస్ట్ కొద్దిగా అబ్జర్వేషన్ చేయాలి. ఈ హిమోగ్లోబిన్ వీటిలో ఏమైనా తగ్గుతున్నా, లివర్ ఎంజైమ్స్ ఏమైనా పెరుగుతున్నా దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవాలి. 48 అవునండి. జనరల్లీ ఈ హర్బిసైడ్స్ ఇవి మామూలుగా గుళికలు ఇలాంటివి అంటాం కదా, అంత ప్రమాదకరంగా ఉండవు. కొద్దిగా మెరుగయ్యే అవకాశం అయితే ఉంది. బట్ ఎనీహౌ ఈ 2 అవయవాలు ఎఫెక్ట్ కాకుండా ఉంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. అది 48 hours తర్వాత తెలుస్తుంది. అవును, ఖచ్చితంగా. అదైన తర్వాత కూడా మళ్ళీ ఏమైనా రికరెన్సీ ఉంటుంది, ఏమైనా ఇష్యూస్? ఏముండదండి. ఎనీ డ్రగ్ ఇవన్నీ కూడా మనకి బాడీ విల్ సెండ్ ఇట్ అవుట్. మన లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, బయటికి పంపించేస్తాయి అన్నమాట. అంటే కొన్ని చోట్ల వింటుంటాం కదా, అలా అయిన తర్వాత దీర్ఘకాలిక ఎఫెక్ట్స్ ఉన్నట్టుగా స్టడీస్లో అయితే నిరూపణ కాలేదు వీటికి. అంటే కొంత రికవరీ అయిపోయి బయటకు వచ్చాక కూడా మళ్ళీ ఇన్సిడెంట్స్ విన్నాం కొన్ని. అవి మీరు అనేది ఆర్గానోఫాస్ఫేట్ కాంపౌండ్ పాయిజనింగ్స్లో ఉంటుంటాయండి. జనరల్లీ నరాలు ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి, కొంచెం వీక్నెస్ కానివ్వండి, ఊపిరితిత్తులకు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు, ఇవన్నీ ఆర్గానోఫాస్ఫేట్ కాంపౌండ్స్, గుళికలు అట్లాంటివి అంటాం కదా, అలాంటి వాటిలో ఉంటాయి. వీటిలో పెద్దగా స్టడీస్ కూడా అంత ప్రమాదకరంగా దీర్ఘకాలిక ఏమైనా ఇబ్బందులు ఉండేటట్టుగా అయితే ఏం లేవు. ఏదైనా తెలియాలంటే అవుట్ ఆఫ్ డేంజర్ అనేది తెలియాలి. మనకు ఒక మినిమం 48 hours అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.